నాకు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. బుట్టారెడ్డి గారు బేసిక్గా ఒక వ్యాపారవేత్తగా, ఒక విద్యావేత్తగా, బహుశా మెరిడియన్ స్కూల్స్ కావచ్చు, బహుశా మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయేమో. లేదండి, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంతే. ఓకే. అండ్ వీ హ్యావ్ ఆటోమొబైల్స్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే. అంటే హైదరాబాదు మేమందరం చూసేవాళ్ళం. అది మీదా కాదా తెలీదు. చాలా కాలం నుంచి అడుగుదాం అనుకుంటూ ఉన్నా. హైదరాబాద్ వెళ్ళినప్పుడు సైబర్ టవర్స్ ఎదురుగా ఫ్లైఓవర్ కట్టకముందు, ఆ సైబర్ టవర్స్ ఎదురుగా చూస్తే ఒక బిల్డింగ్ పైనుంచి బుట్ట అని కనపడేది. బుట్టాస్ అని. అది బహుశా మీదేనేమో అని మీరు ఎంపీ అయిన తర్వాత అనుకునేవాళ్ళం. అదండి, దట్ ఈస్ ఆజ్ ఓన్లీ, మాదే అండి. అంటే అది అది మీ కంపెనీ అండి? అది బుట్టా కంపెనీ అండి. బుట్టా ఈజ్ అవర్ కంపెనీ నేమ్. అంటే వీ హ్యావ్ ఆల్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్, మెరిడియన్ స్కూల్స్ అండ్ ఆటోమొబైల్స్, లైక్ మా అబ్బాయి పేరు మీద పెట్టాం ప్రతుల్ హోండా అని, అండ్ మా అమ్మాయి పేరు పైన తేజస్వి మోటార్స్ అని అలా పెట్టడం. ఇప్పుడు బుట్టా కన్వెన్షన్ అని అక్కడ పక్కన కన్వెన్షన్ సెంటర్ ఉంది, అమోఘ్ హోటల్స్ అని, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ పేర్ల పైన ఉన్నవన్నీ కూడా మేము ఒక గ్రూప్ చేసి బుట్టా గ్రూప్ కింద మేము వాటిని తీసుకొచ్చాం. ఒక వ్యాపారవేత్తగా మీది ఒక లగ్జరీ లైఫ్ అండి. బహుశా మీరు ఇప్పుడున్న పొలిటీషియన్స్‌లో బాగా ఎక్కువ చదువుకున్నది కూడా మీరు. సో, సో సో అంతేలేదండి. అంత అంత లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి పాలిటిక్స్‌లో ఈ సిట్యుయేషన్ మీకు తెలుసు. పొలిటీషియన్స్ అవతల పార్టీ వాళ్ళు ఏ విధంగా తిడతారు, ఏ విధంగా విమర్శిస్తారు, వ్యక్తిగతమైన దాడులకు దిగుతారు, ఆస్తుల మీద దాడులకు దిగుతారు రేపొద్దున. సో, ఇయన్నీ అవసరమా అని అనిపించట్లా మీకెప్పుడు? అంటే అది మన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం ఏ పర్పస్ పైన మనం పాలిటిక్స్‌లోకి వచ్చాము అనేది ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఎలా మనల్ని అంటారు, చేస్తారు అనే దాన్ని ఐ థింక్ వీ షుడ్ ఇగ్నోర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. పాలిటిక్స్ అన్న తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ 2 ఉంటాయి. గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉంటాయి. కాబట్టి ఈ రెండిటిని మనం ఫేస్ చేసుకోగలిగినప్పుడే మనం ఇక్కడికి రావాలి. సో, మన మోటో అంతా ఏంటంటే పబ్లిక్‌కి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలి. సో, అదే మోటోలో మనం ముందుకు వెళ్తాం కాబట్టి నాకు తెలిసి పెద్దగా ఏవి కూడా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయాలనేది మీ ఆలోచన అండి? లేకపోతే జగన్ గారే డిసైడ్ చేశారా? మీరు ఇక్కడికెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ